హలో ఫ్రెండ్స్, మనం మధు కైటబుల వృత్తాంతం గురించి తెలుసుకుందాం. ముందుగా కొన్ని ప్రశ్నలు చూద్దాం. మొదటి ప్రశ్న వచ్చి, రథయాత్రను ఒక పండుగలాగా జరుపుకునే పవిత్ర స్థలం ఏది? ఆన్సర్ వచ్చి మనకి పూరి జగన్నాథ క్షేత్రం, ఒడిస్సా. మనకి ఇప్పుడు రథయాత్ర జరుగుతుంది కదా, పూరిలో, ఒడిస్సా. తర్వాత క్వశ్చన్ వచ్చి, నైమిషారణ్యం ఏ నది ఒడ్డున ఉంది? నైమిషారణ్యం అంటే మనకి సూత మహర్షి సౌనకాది మహామునులకు మనకి పురాణాలను, ఇతిహాసాలను చెప్పినటువంటి పుణ్యక్షేత్రం అన్నమాట. సౌనకాది మహామునులు సాత్రయాగం చేస్తుంటారు నైమిషారణ్యంలో. అప్పుడు సూత మహర్షి వచ్చి మనకి అష్టాదశ పురాణాలను, మనకి ఇతిహాసాలను సౌనకాది మహామునులకి వినిపిస్తారనమాట. మన సూత మహర్షికి రోమహర్షణుడు అని కూడా అంటారు. రోమహర్షణుడు అంటే సూత మహర్షి భగవంతుని కథలు చెప్తుంటే వినే శ్రోతలు రోమాలు నిక్కబొడుచుకునే అనమాట. అందుకని రోమహర్షణుడు అంటారు. ఈ సూత మహర్షి మన వేదవ్యాస మహర్షి యొక్క శిష్యుడు అనమాట. ఈ నైమిషారణ్యం ఏ నది ఒడ్డునుందంటే గోమతి నది ఒడ్డునుంది. తర్వాత మనకి గ్రామ దేవతాలయాలు ఏ సంప్రదాయానికి చెందుతాయంటే శాక్తేయ, శక్తి ఆరాధన, శాక్తేయ సంప్రదాయానికి చెందుతాయి. తర్వాత ఆది శంకరాచార్యులు జగన్మాతను స్తుతిస్తూ రాసినటువంటిది సౌందర్య లహరి. తర్వాత మనకి గాయత్రి ఛందస్సులో ఎన్ని అక్షరాలు ఉంటాయంటే 24 ఉంటాయి. మనకి వాల్మీకి మహర్షి రచించినటువంటి రామాయణంలో 24,000 శ్లోకాలు ఉంటాయి. ప్రతి 1000 శ్లోకాల తర్వాత మనకి ఒక్కొక్క గాయత్రి మంత్ర అక్షరంతో మొదలవుతాయన్నమాట. 24 అక్షరాలు, 24,000 శ్లోకాలు. తర్వాత మనం కథా ప్రారంభం చేద్దాం. మనకి మునివరణ్యులకు శరణ్యమైన నైమిషారణ్యం నందు ఒకనాడు సౌనకాదులు మునులు వ్యాసుని శిష్యుల్లో మణిపూసగా వాసికెక్కిన విజ్ఞాతుణ్ణి సుతుణ్ణి మన్నించి బహుమానించి కుశల ప్రశ్నలు వేసి అందరూ అతని చుట్టూ కూర్చొని ఆనందంగా ఉన్నారు. అంతా కొంతసేపు లోకాభిరామాయణం అయ్యాక సౌనకుడు సుతుణ్ణి చూసి, సూత, నువ్వు ఎంతో అదృష్టవంతుడు, పుణ్యాత్ముడు. మహావిష్ణువుకు మారు రూపమైన వేదవ్యాసుని వల్ల సకల పురాణ కథలు, ధర్మరహస్యాలు తెలిసిన దీశాలివి. మా అదృష్టవశాత్తు ఈనాడు ఇక్కడకు దయచేశావు. ఊరక కాలక్షేపం చేయడం మంచి పని కాదు. నీకు తెలియనిది లేదు. పుణ్యఫలంనిచ్చే పురాణం దేన్నైనా మాకు వివరించు. మరొక విశేషం ఏమిటంటే, ఎవరు ఏమి చెప్పినా నీ నోట మాట ఉందే ముత్యాల మూట, రత్నాల పీట, తేనెల తేట. అలాంటి మాటలతో ఏదో ఒక దివ్య భాగవత గాథ వినుల విందుగా వినిపించవయ్యా అని సవినయంగా అన్నాడు సౌనక మహర్షి. ఆ మాటలు విని మునిజన వినుతుడైన సుతుడు చిరునవ్వు నవ్వి సౌనకునికి, మునులకు కైమోడ్చి, సౌనక మునీంద్ర, మీరు కాదు అదృష్టవంతులు, నేను. మీ వంటి తపోధనులకు, వివేక కనులకు కథ వినిపించే సద్భాగ్యం కలిగింది. నేను అదృష్టవంతుణ్ణి. వినండి, మా గురుదేవుని దయ వల్ల నేను ఆ పుణ్యమూర్తి పలికిన దేవీ భాగవతం వినిపిస్తాను. సూత మహర్షి గురుదేవులు వారు వేదవ్యాస మహర్షి అన్నమాట. వేదములు విద్య అని ఆ దేవిని చెప్తూ ఉంటాయి. ఆశ్రయించిన వారి ఆత్మని పోగొట్టే దయామయి ఆ దేవి. తనను నమ్మిన వారిని ఆదుకునే అమ్మ ఆ అమ్మ.
మునులందరూ ఆ మాత పరిపూత పాదనీరేజాతాలను స్తుతిస్తూ జ్ఞానులవుతారు. జగాల సృష్టికి పుష్టికి నష్టికి ఆ తల్లి మూలం. అలాంటి జగన్మాత పరాశక్తి కృపతో చూస్తూ తన దివ్య చరిత్రను చక్కగా చెప్పే బుద్ధిని నాకు అనుగ్రహించుగాక అని చెప్పి సూత మహర్షి శౌనకాది మహామునులకు దేవి భాగవతాన్ని చెప్తూ ఉన్నారనమాట. దాంట్లో మనకి వ్యాస మహర్షి వారు తపస్సు చేస్తూ ఉంటారు పుత్ర సంతానాన్ని పొందడం కోసం. అప్పుడు నారద మహర్షి వస్తారు. పుత్ర సంతతిని అనుగ్రహించే దేవుడు ఎవరు చెప్పు అని దేవర్షి అయినటువంటి నారద మహర్షిని వేదవ్యాస మహర్షి అడుగుతారనమాట. అప్పుడు నారద మహర్షి చిరునవ్వు నవ్వి ఇట్లా చెప్తారు. ఒకప్పుడు మా తండ్రి అంటే నారద మహర్షి తండ్రి బ్రహ్మదేవులు వారు విష్ణులోకానికి వెళ్ళారు. ఆ సమయానికి విష్ణువు నిశ్చల ధ్యానంలో ఉన్నారు. ఎంత ధ్యానంలో ఉన్నా సర్వజ్ఞుడు కనుక విష్ణువు మా తండ్రికి దర్శనమిచ్చాడు. తదనంతరం ఆయన మా తండ్రి స్తుతించి, ప్రభు, నీ ఆజ్ఞ వల్లనే నేను సృష్టి కార్యం జరిపించడం, సూర్యుడు ఉదయించడం అస్తమించడం, వాయువు వీచడం, అగ్ని వెలగడం, పర్జన్యుడు వర్షించడం జరుగుతుంది. సర్వభూతమయుడు నీవు, సర్వశక్తి సంపన్నుడు. నీవు ధ్యానించడం దేనికి? నీకంటే పరమార్థం ఉందని నేనింతవరకు అనుకోలేదు. నీకు ధ్యానింపదగిన ఆ దేవత ఎవరో తెలపవలసింది అని అనగా విని విష్ణువు ఇలా అన్నాడు. కుమారా, నీవు సృష్టిస్తావని నేను పోషిస్తానని రుద్రుడు సంహరిస్తాడని అంటారు. ఇది తప్పు మాట, సామాన్యుల మాట. మనల్ని ముగ్గురును సృష్టించినది ఒక తేజోరాశి, ఆదిశక్తి పైన ఉంది అని తెలిసిన పెద్దలు చెప్పే మాట గొప్ప మాట. విన్నావా? రాజస శక్తి నీకు అంటే రాజస శక్తి బ్రహ్మదేవుల వారికి, సాత్విక శక్తి నాకు అంటే విష్ణుమూర్తికి. ఇది మనకి ప్రీవియస్ క్వశ్చన్ వచ్చింది. విష్ణుమూర్తి యొక్క స్వభావం ఎటువంటిదంటే సాత్విక స్వభావం అన్నమాట. తామస శక్తి పరమేశ్వరుడైనటువంటి శివునికి సహాయపడుతూ ఉండగా మనము ఆయా పనులు చేస్తున్నాము. ఆ శక్తులు తోడ్పాటు లేకపోతే మనం గుడ్డి గవ్వకు కూడా పనికిరాము. పరాశక్తి అనుగ్రహం వలనే శేషశైపై నిధుర, లక్ష్మితో విహారం, రాక్షస సంహారం ఇలాంటివి నేను చేయగలుగుతున్నాను. మధుకైటబులు అనే రాక్షసులతో 5000 సంవత్సరాలు యుద్ధం చేసి జయించానంటే శక్తి అనుగ్రహం వల్లనే. ఇది నీకు తెలియంది కాదు. నేను ఒకరికి లొంగి ఉన్నవాడనే కాకపోతే లక్ష్మిని ఎడబాసి సర్వసుఖాలను విడిచి చేప అంటే మత్స్యావతారం, తాబేలు కూర్మావతారం, పంది వరాహావతారం ఇలాంటి నీచ శరీరాలు ధరించి యుద్ధాలు చేస్తూ ఇడుములు కుడుస్తూ అజ్ఞాన సముద్రంలో మునిగి తేలుతూ ఉండడం దేనికి కుమారా? ఒకనాడు నా తల వింటి త్రాటి చేత తెగిపోగా నీవే నేర్పరివైన సురశిల్పి చేత గుర్రపు తలను తెచ్చి సమకూర్చినది మర్చిపోయావా? అదే హయగ్రీవ అవతారం అన్నమాట. ఆ తర్వాతనే నాకు హయగ్రీవుడు అనే పేరు కూడా వచ్చింది. ఇదంతా ఆలోచిస్తే నాకు ధ్యానింపదగిన పరపదార్థం ఉందనేది స్పష్టం. నేను స్వతంత్రుని కాను. ఆ పరపదార్థమే శక్తి, పరాశక్తి. ఆ శక్తికి పరపదార్థం లేదనేది నా నమ్మకం అని విష్ణువు మా తండ్రికి చెప్పాడు. అంటే నారద మహర్షి తండ్రి అయినటువంటి బ్రహ్మదేవుల వారికి చెప్పారు. కనుక నీవు అంటే వేదవ్యాస మహర్షికి చెప్తున్నాడు నారద మహర్షి, నీవు ఆ పరదేవతను హృదయపీఠాన నిలిపి తపస్సు చేస్తే నీ కోరిక తీరుతుంది అని నారదుడు వ్యాసునితో అన్నారన్నమాట.
ఆ విశ్వాసంతో వ్యాసుడు పరాశక్తి గురించి తపస్సు చేయడం ఆరంభించారు. అప్పుడు మనకి ఈ సూత మహర్షిని సౌనకాది మహామునులు మధుకైటబుల గురించి చెప్పావు, పేర్లు ప్రస్తావించావు, వారి చరిత్ర ఎలాంటిదో చెప్పవలసిందే అని అడుగుతారనమాట. అంతటా సూత మహర్షి ఇలా చెప్పడం ఆరంభిస్తారు. మధుకైటబులు ఎవరు? రాక్షసులు అన్నమాట. క్షీర సముద్రంలో విష్ణువు శేషశాయిపై నిద్రిస్తున్నప్పుడు అతని చెవుల నుంచి గుబుల నుంచి ఇద్దరు రాక్షసులు పుడతారు. ఈరవ్యాక్స్ నుంచి. ఒకరి పేరు మధువు, ఇంకొకడి పేరు కైటబుడు. వారిద్దరూ నీళ్ళల్లో ఆడుతూ ఘోషిస్తున్న సముద్రం చూసి ఇంత నీరు ఒక్క చోట ఎలాగో నిలిచి ఉంది, దీనికి ఆధారం లేకుండా ఎలా ఉంటుంది? అలాగే మనం పుట్టడానికి ఏదో ఆధారం ఉండాలి. అది ఏది? మనకు తెలియని శక్తి ఏదో అని అనుకుంటూ ఉండగా ఆకాశం నుంచి ఒక వాగ్బీజం ప్రద్యుద్భవించింది. వారు ముందుకు వచ్చింది. వారు దాన్ని గ్రహించి జపించడం ఆరంభిస్తారన్నమాట. అలా ఉండగా ఒక మెరుపు మెరిసినట్లయింది. దానిని చూసి వారు ఇది దేవి యొక్క తేజస్సు, సందేహం లేదని నిశ్చల బుద్ధులై ఆ వాగ్బీజ మంత్రాన్ని నిరాహారులై 1000 సంవత్సరాలు జపించారు. వారి దీక్షకు మెచ్చి జగన్మాత అశరీరమూర్తి అయి వరం కోరుకోండి అని అన్నది. ఆ దేవి కరుణించింది అని వారు స్వచ్ఛంద మరణం మాకు ప్రసాదించు అని కోరారు. స్వచ్ఛంద మరణం అంటే వారు కోరుకున్నప్పుడు మరణం సంభవించాలి. ఇదే స్వచ్ఛంద మరణం మనకి భీష్మ పితామహుల వారికి కూడా ఉంటుంది. మంచిది, ఇక తపస్సు చాలించండి, మీరు కోరినట్టే అవుతుంది, మీకెక్కడా ఎదురు లేదు పొండి అని వరమిచ్చింది. తరువాత వారు ఆ జలాల్లోనే తిరుగుతూ బ్రహ్మను చూశారు. మాతో యుద్ధానికి రావాల్సింది అని పొగరుతో అన్నారు. ఏమిటలాగో మిడుతుమని చూస్తున్నావు? యుద్ధానికి రాకపోతే ఆ పద్మాసనం మాకు విడిచిపెట్టిపో అని హెచ్చరికగా అనగా బ్రహ్మ భయపడిపోయి యోగ నిద్రలో ఉన్న విష్ణువు చేరి బొంగురుపోయిన గొంతుతో మొరపెట్టాడు. పలు విధములైన అవతారములెత్తి రాక్షసులను శిక్షించిన పుండరీకాక్ష మేలుకో, దుష్ట రాక్షసుల బారిన పడి దిక్కుతోచక దిగులుతో దిగజారిన నీ కొడుకును రక్షించడానికి మేలుకో తండ్రి అని బ్రహ్మ రోధించాడు. అతని రోదనం అరణ్య రోదనం అయ్యింది. విష్ణువు మేలుకోలేదు. ఇకేం చేయాలని ఆలోచించాడు. యోగ నిద్రను స్తుతించాలనుకొని యోగ నిద్రని స్తుతిస్తున్నారు బ్రహ్మదేవుల వారు. అమ్మా, ముల్లోకాలకు నువ్వు మూలం అనే వేదాలు చెప్తున్నాయి. ఆ మాట నిజం. కాకపోతే చరాచరాత్మకమైన జగమునంతయు జాగరూకతతో పాలించే మహానుభావుడు మహావిష్ణువు నీకు లోబడి ఇలాగ గాఢ నిద్ర ముద్రిత అవుతాడా? రాక్షసులు నన్ను భక్షించడానికి సిద్ధంగా ఉన్నారు. వారి వల్ల నన్ను రక్షించడానికి అభయమిచ్చి పుండరీకాక్షుని మేల్కొల్పో తల్లి. ఒక్కటే మాట, నన్ను చంపడానికే నువ్వు సంకల్పించి ఈ రాక్షసులను పుట్టించావా? మంచిది, అలాగే కాని. అయితే నా ప్రార్థన విను. ఆ నీచుల చేతుల్లో చచ్చే కన్నా నీ చేతుల్లో చావడం మేలు. ఆ ఘనకార్యం ఏదో నువ్వే చేయవలసిందని నా మనవి అని అనగా యోగ నిద్ర కనికరించి విష్ణువును విడిచిపెట్టింది. వెంటనే పద్మాక్షుడు అల్లనల్లన కనుగావ తెరిచి బ్రహ్మను సాపేక్షగా చూశాడు. బ్రహ్మ అపరిమితానంద భరితుడయ్యాడు అని చెప్పగా విని మునులు, సూత, బ్రహ్మ సృష్టికర్త అని, విష్ణువు భర్త అని, భర్త అంటే భరించేవాడని, శివుడు సంహర్త అని అంటారే, అలాంటి దివ్యశక్తి సంపన్నులైన వారిలో విష్ణువు సర్వకారణాకారుడని నారదాదులు స్తుతిస్తూ ఉంటారే, మరి విష్ణువు యోగ నిద్రకు లొంగిపోవడం ఏంటి అని అనగా
సూతుడు ఇట్లా అన్నాడు, మునులారా, నారదాదులు భ్రాంతిలో అలాగన్నారు, కానీ శక్తి ప్రభావం తెలియడం ఎవ్వరికీ సాధ్యం కాదు. సారం చెప్తాను వినండి. శక్తియే సర్వమును. శక్తి లేకపోతే హరిహర హిరణ్య గర్భులు కూడా ఎందుకు చాలరు. ఈ మాట నేనన్నది కాదు. విష్ణువు బ్రహ్మతో చెప్పగా అతడు నారదునికి చెప్పాడు. నారదుని వల్ల మా గురువు గారైనటువంటి వేదవ్యాస మహర్షికి చెప్పారు. ఆయన నాకు చెప్పిన శక్తి రహస్యం ఇది, తరువాత కథ వినండి అని చెప్పి చెప్తున్నారన్నమాట. మేల్కొన్న విష్ణువు బ్రహ్మను చూసి, కుమారా, తపస్సు విడిచి ఎందుకు ఇలా వచ్చావు? ఏమిటో దిగులుగా కనిపిస్తున్నావు, ఏమిటి కారణం అని అడిగాడు. ఏముంది నాయన, యోగ నిద్రలో నువ్వుండగా నీ చెవుల నుంచి 2 రాక్షసులు పుట్టి స్వేచ్ఛగా తిరుగుతూ వచ్చి నన్ను చూసి యుద్ధం చేస్తావా చస్తావా అని నన్ను బెదిరించారు. ఇక తపస్సు ఏమిటి అని ఏడుస్తూ బదులు పలికాడు. కొడుకు మాటలు విని ఆ తండ్రి, కుమారా, విచారించకు. అలాంటి రక్కసులను ఒక్కడించి లోకాలను చికాకు లేకుండా చేయడం నా పనిగా. మునుపెందరు రాక్షసులను శిక్షించానో నీకు తెలియదా అని అంటూ ఉండగానే మధుకైటబులు వచ్చి బ్రహ్మను చూసి వికారంగా నవ్వి, ఓయి పారుబోత, మమ్మల్ని మోసం చేసి తప్పించుకుపోదామని చూస్తున్నావా? నువ్వు ఎక్కడ ఉన్నా వచ్చి నీ పని పట్టిస్తాం. మా సంగతి నీకు తెలియదు. చచ్చేవాడు ఒక్కడు చావకుండా ఈ పెద్ద మనిషిని కూడా నీతో తీసుకుపోదామని చూస్తున్నావా? బుద్ధిమంతుడివే. ఇదిగో ఒకటే మాట విను. చేసావా మగతనంతో యుద్ధం చెయ్యి, లేదా మీ సేవకుడును అని ఒక మాట అను అని ఆ రాక్షసులు మీదికి రాగా బ్రహ్మను తనకు వెనక్కు చేర్చి విష్ణువు, ఒరే, ఏమిటా ప్రాలాపన? కిందు మీద చూడక తెగ వాగుతున్నారు. ఇక్కడ నేనున్నాను, మీ ఆట కట్టిస్తాను రండిరా అని అనగా మధు పళ్ళు పటపటా కొరుకుతూ విష్ణువుతో యుద్ధానికి తలపడ్డాడు. ఇద్దరికి భుజా యుద్ధం మహోద్ధతిగా సాగుతుంది. పైనుంచి జగదాంబ, నీళ్ళల్లో ఒక పక్క నుంచి బ్రహ్మ యుద్ధాన్ని చూస్తున్నారు. మధుమాధవులు ఆ యుద్ధానికి జరిగే మహోద్ధతికి అంబోధి అతలాకుతలం అవుతుంది. క్రమంగా మధుడు అలిసినట్టు కనిపించాడు. అది కనిపెట్టి కైటబుడు ముందుకు వచ్చి మాధవునితో మల్ల యుద్ధానికి సిద్ధపడ్డాడు. ఒకడు తప్పి ఒకడు ఇలాగా ఇద్దరితో మాధవుడు బాహాబాహి ఘోరంగా పోరాడడం 5000 సంవత్సరాలు గడిచిపోయాయి. క్రమంగా విష్ణువు చాలా అలిసిపోయాడు. ఇద్దరితో యుద్ధం, వీళ్ళను ఎలాగ జయించడం, ఏ దారి తోచదు. ఆ రాక్షసులు కనిపెట్టారు. ఓయ్, బెంగపడకు. యుద్ధం చేయడానికి ఇక శక్తి చాలకపోతే మీ దాసుని అని ఒక్క మాటను బతికిపోతావు, లేదా ముందు నిన్ను, తర్వాత అడుగు అక్కడి నుంచి వేడికి చూస్తున్నాడు పద్మాసనుడు, వాణ్ణి మట్టు పెట్టి మరీ పోతామని గద్దిచ్చినట్టు అన్నారు. అప్పుడు విష్ణువు యుద్ధం చాలించి, ఒరే, అలిసి ఉన్న వానితో, భయభ్రాంతుడై కింద పడిన వానితో, పారిపోతున్న వానితో యుద్ధం చేయకూడదు. అదీ కాక మీరు ఇద్దరు, నేనొక్కడిని. ఒకరు విశ్రాంతి తీసుకుంటూ ఒకడు నాతో తలపడుతున్నారు. నాకు విశ్రాంతే లేదు. కాబట్టి కొంతసేపు నాకు విశ్రాంతి ఇస్తే తర్వాత మళ్ళీ మీతో యుద్ధం చేస్తాను. ఇది యుద్ధ పద్ధతి అని అనగా ఆ ఇద్దరు ఒక క్షణం ఆలోచించి, సరే అలాగే కానీ, మేము కూడా కొంతసేపు విశ్రమిస్తామని ఒక చోట విశ్రమించారు. విశ్రాంతి తీసుకుంటున్న విష్ణువు తనలో అనుకున్నాడు, వీళ్ళు శక్తి వల్ల వరం పొంది గర్విష్ఠులై బలిష్ఠులై ఉన్నారు. స్వచ్ఛంద మరణులు వీరు. సామాన్యంగా వీళ్ళను చంపడం సాధ్యం కాదు. జగదాంబ దయ వలన ఆ పని జరగాలి అని ఆ తల్లిని ప్రార్థించాడు. తల్లి, శితకల్పవల్లి, కరుణామయి, కరుణించు జనని, నీవిచ్చిన వరము వల్ల పెచ్చురేగి మచ్చరించి ఈ రాక్షసులు ఎదురిస్తున్నారు. నేనొక్కడిని వీళ్ళను ఎలా జయించగలను?
నీ సహాయం ఉంటే కానీ ఈ పని జరగదు. ఈ సమయంలో నువ్వు ఉపేక్షిస్తే ఈ దుర్మార్గులు నన్ను భక్షిస్తారు. కరుణించు తల్లి అని విచారిస్తూ అనగా జగన్మాత ప్రత్యక్షమై చిరునవ్వు మోముతో అన్నది, మాధవ, విచారించకు. వాళ్ళ మీద నా మాయ ప్రయోగిస్తాను. నువ్వు వాళ్ళని హతమార్చు. ఎక్కడ లేని శక్తి ఏదో తనలో ప్రవేశించినట్లు అనిపించింది విష్ణువుకి. లేచాడు, ముందడుగు వేశాడు. ఆ ఒక్కసారిగా ఎదురుగా వచ్చిన మధుకేటబుల్ని పట్టుకొని ఇద్దరు గుండెల మీద పిడికిలతో పొడిచాడు. ఆ పోటుకి ఇద్దరు రక్తం కక్కుకొని కోపంతో రుంజుకుంటూ విష్ణువుని పొడిచారు. కొంతసేపు అయింది. విష్ణువు వెనకడుగు వేసి జగజ్జనని మనస్సులో స్మరించాడు. అంతలో ఆ తల్లి ముగ్ధ మనోహరములైన చూపులతో ఆ రాక్షసుని చూసింది. అంతే, ఆ ఇద్దరు మాధవునితో యుద్ధం మాని ఆ తల్లి వైపు వికారంగా చూడనారంభించారు. జగదాంబ చిరునవ్వు విసిరింది. కడకంటి చూపులతో పుష్పభానులు తూపులు మోపులుగా వచ్చి ఆ రాక్షసులను ఊపిని సలపకుండా చేస్తున్నాయి. విష్ణువు గ్రహించాడు. నవ్వుతూ దగ్గరికి చేరాడు. ఏమయ్యా, ఏమిటలాగా వింతగా చూస్తున్నారు? భలే వీరులు మీరు. ఇంతకు మునుపు ఎందరో రాక్షస వీరులను చూశాను, ఒక్కరు కూడా మీతో పోలరు. మీ ఇద్దరు యుద్ధం నాకెంతో సంతోషం కలిగించింది. మీ కోరిక ఏమిటో చెప్పండి, తీరుస్తాను అని అన్నాడు. అప్పుడు విష్ణువు మాట విని మధుకైటబుల్ నవ్వి, ఏమి, మా కర్మ కాలింది, నువ్వు వరం ఇవ్వడం మేం పుచ్చుకోవడమా? శభాష్, గొప్ప దాతవు. దానికేం కానీ నీకేం కావాలో కోరుకో, మేమిస్తాము అని అన్నారు. సరే, అలాగే కానివ్వండి అని విష్ణువు, నాతో యుద్ధం చేసి నా చేతిలో మీరు చావాలి, ఇదే నా కోరిక అన్నాడు. అసత్యం ఆడడం కన్నా చావు మేలు. నీ మాట కాని, నీరు లేని చోట మాతో యుద్ధానికి రా, అక్కడ చంపుదువు కానీ అన్నారు రక్కసులు. రండి, ఇదిగో నీరు లేని చోట అని విష్ణువు సువిశాలముగా తన తొడలను పెంచాడు. వాళ్ళు తమ శరీరాలను పెంచారు. విష్ణువు వారిని మించి తన ఉరువులను పెంచాడు. చివరకు రాక్షసుల శరీరాలు విష్ణువు ఉరుభాగాన అణిగిపోయాయి. వెంటనే హరి తన చక్రాన్ని స్మరించాడు. దివ్య తేజస్సుతో సుదర్శనం వచ్చి మధుకేటబులను తెగనేసింది. ఆ దెబ్బతో ఆ రాక్షసుల మెదడు సముద్రంలో పడి ఆ ప్రదేశమంతా పెద్ద దెబ్బగా అయింది. అప్పటి నుంచే మనం దాన్ని మేదిని అనే పేరు వచ్చిందనమాట. ఆ కారణం వల్లే మన్ను తినరానిది అయ్యింది. ఇది మధుకైటబుల కథ. నేను గురుదేవుల వల్ల విన్నది, అర్థం చేసుకున్నది విన్నవించాను. ఇంతకు మూలం సగుణ కానివ్వండి, నిర్గుణ కానివ్వండి, పరాశక్తియే ప్రధానం అని అనగా విని మునులు, సూత, మంచి కథలు చెప్తున్నావయ్యా, సరే కానీ వ్యాస మునీశ్వరుడు తపస్సు చేయడం ప్రధాన కథ, దానిలో ఇవన్నీ వచ్చాయి. ఆ మహానుభావుడికి సంబంధించిన కథ ఇక చెప్పు అనగా సూతుడు వ్యాస మహర్షి యొక్క తపస్సు గురించి చెప్తున్నాడు అనమాట. తర్వాత మనకి వ్యాస మహర్షి నారదుడు చెప్పిన మంత్రం జపిస్తూ సువర్ణగిరి మీద కర్ణికారావరంలో వ్యాసుడు తపస్సు ప్రారంభించాడు. ఆయన శక్తిని మనస్సులో నిలిపి తపస్సు చేస్తుంటే భూమి ఆకాశాలు కంపించాయి. ఇంద్రుడు భయపడి దేవతలను వెంటబెట్టుకొని శివుడి వద్దకు వెళ్ళి, వ్యాసుడు తీవ్రమైన తపస్సు చేస్తున్నాడు, గొప్ప ప్రమాదం వచ్చి పడింది, మమ్మల్ని కాపాడు అని ప్రార్థించాడు. తపస్సు చేసుకునే వారికి కీడు తలపెట్టరాదు, వాళ్ళు ఇతరులకు చెరుపు చెయ్యరు. వ్యాసుడు కొడుకును కోరి శక్తితో కూడిన నా కోసం తపస్సు చేస్తున్నాడు అని శివుడు దేవతలతో చెప్పి వ్యాసుడి ముందు ప్రత్యక్షమై అతని కోరిక తీరేలాగా వరమిచ్చాడు. వ్యాస మహర్షి తన ఆశ్రమానికి తిరిగి వచ్చాడు. అతను
అరిని మదించి అగ్ని చేసి, ఇలాంటి అగ్ని వంటి కొడుకు నాకు ప్రసాదించగల స్త్రీ ఉన్నదా? అయినా ఆడది పెద్ద ప్రతిబంధకం అని అనుకుంటూ ఉండగా ఆకాశంలో ఘృతాచి కనపడింది. సమీపంలో మన్మధుడు కూడా కనిపించాడు. వ్యాసుడు మన్మధుడి ప్రభావానికి గురి అయి కూడా, ఎందుకంటే మన వ్యాస మహర్షి కాబట్టి గురై కూడా, నన్ను మోసగించడానికే వచ్చుంటుంది, పోనీ దీంతో సుఖంగా ఉంటే వచ్చే నష్టమేమిటి, దీన్ని చేరదీస్తే మునులు నవ్వుతారేమో, లేక పూర్వం ఊర్వశీ పురూరవుని చేసినట్టు విరహ వేదనలో ముంచేస్తుందా అనుకున్నాడు. మనకి ఊర్వశీ పురూరవుని వృత్తాంతం తెలుసు కదా. పురువులాగే తాను బాధపడవలసి వస్తుందేమో అని వ్యాసుడు ఘృతాచిని చూసి అనుకున్నాడు. ఘృతాచి కూడా వ్యాసుడు తనని ఎక్కడ శపిస్తాడో అని ఆడచిలకగా మారి ఎగిరిపోయింది. అయితే వ్యాసుడు అగ్ని కోసం మదిస్తున్న అరిణులో నుంచి శుక మహర్షి జన్మిస్తారన్నమాట. వ్యాస మహర్షి శుకుని చూసి, ఏమిటి అద్భుతం, ఇది శివుడు మహిమ కావాలి అనుకున్నాడు. ఆయన తన కొడుకును గంగను తీసుకుపోయి స్నానం చేయించి జాతక కర్మ చేశాడు. ఆకాశంలో దేవదుందుబులు మోగాయి. భూమి మీద పుష్పవర్షం కురిసింది. నారదుడు మొదలైన వారు పాడారు. రంభా మొదలైన అప్సరసులు ఆడారు. చిలక రూపం ధరించి శ్రీకారణంగా పుట్టినందుకు వ్యాస మహర్షి కొడుకుని శుకుడు అనే పేరు వచ్చింది. కుర్రవాడు క్రమంగా పెద్దవాడయ్యాడు. శుకుడు కోసం ఆకాశం నుంచి జింక చర్మము, దండము, కమండలము పడ్డాయి. వ్యాసుడు తన కొడుక్కి ఉపనయనం చేసి బృహస్పతి వద్ద వేదాభ్యాసం చేయించాడు. శుకుడు తన విద్యాభ్యాసం ముగియగానే గురుదక్షిణ ఇచ్చి తండ్రి వద్దకు తిరిగి వచ్చాడు. చదువు పూర్తి చేసుకొని తిరిగి వచ్చిన కొడుకును చూసి వ్యాసుడు ఎంతో సంతోషించి అతనికి వివాహం చేద్దామనుకున్నాడు. అయితే శుక మహర్షి దానికి అంగీకరించడం అన్నమాట. వైరాగ్యం పూని తత్వం ఉపదేశించమని తండ్రిని వేడుకున్నాడు. అప్పుడు వ్యాస మహర్షి శుక మహర్షితో చెప్తున్నాడు అన్నమాట. ఏం చెప్తున్నారు? మనస్సును అదుపులో పెట్టి నిర్మలంగా ఉంచుకోవడమే ముక్తికి మార్గం. అంతేకాని మరేవి ముక్తికి బంధాలు కావు. న్యాయంగా ధనం సంపాదిస్తూ, అబద్ధమాడక, శౌచం విడవక, అతిథులను ఆదరిస్తూ, విద్యుక్తమైన ధర్మాలు చేస్తూ గృహస్థు ముక్తి పొందుతాడు. అందుకే వశిష్ఠుడు మొదలైన మహర్షులందరూ గృహస్థాశ్రమం స్వీకరించారు. నువ్వు కూడా ఒక కన్యను పెళ్ళాడి నాకు సంతోషం కలిగించి పితృదేవతలకు తృప్తి ఇవ్వు అని చెప్పి వ్యాస మహర్షి శుక మహర్షితో చెప్తారనమాట. చెప్తే ఎంత చెప్పినా కానీ శుక మహర్షి బుద్ధి మాత్రం వైరాగ్యంలోనే ఉంటుందన్నమాట. అది గ్రహించి వ్యాస మహర్షి మళ్ళీ, నాయనా, ఒకప్పుడు నేను ముక్తి ఇవ్వగల దేవీ భాగవతం రచించాను. దేవీ భాగవతాన్ని ఎవరు రచించారు? వేదవ్యాస మహర్షి. దాన్ని చదివి జ్ఞానయుకమ్ము అని దాని గురించి చెప్పడం ప్రారంభించారు. ఇది మనకి మధుకైటబుల కథ శుక మహర్షి జననం గురించి అనమాట. దీనికి మూలం వచ్చి చందమామ, సెప్టెంబర్ 2001 సంచిక. తర్వాత వచ్చి శ్రీదేవి భాగవతం ప్రథమ స్కందం. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.